హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెందునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా కూడా ఆరాధన నడిపించినటువంటి సహోదరులు వేణుగోపాల్ ప్రభు పేరిట వందనాలు. అలానే ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాల చెంత వచ్చేటటువంటి ప్రియ విశ్వాసమైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా చదువుకున్నటువంటి లేఖన భాగము మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుగా మనం అందరం కూడా విని ఉన్నాం. మరొక మా బైబిల్ తెచ్చిన వారందరూ కూడా తెలిసి బైబిల్ తెచ్చిన వారు చదవగలిగిన వారు బైబిల్ తెరిచి నాతో పాటు కూడా చదవాలని మనవి చేస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండును. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్త నిక్షేపణము చేయక ప్రవచనములమున నీకు అనుగ్రహించిన నీలో ఉన్న వరమును లక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతున్నము. వీటిని మనస్కరించుము. వీటి అంతే సతకము చేసుకున్నాము. నిన్ను వచ్చి నీ బోధన వచ్చి జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండము. నీ విలాపు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందురు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. విశ్వాస పోరాటము, సువార్త పోరాటము, అనేకమైనటువంటి సువార్త దండయాత్రలు, ఇవన్నీ మిషనరీ పరిచర్య, ఇవన్నీ చేసిన తరువాత అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెరలో ఉండి యొక్క పత్రికను తన ప్రియకుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నాడు. ముఖ్యంగా ఈ తిమోతి దైవిక భక్తి కలిగినటువంటి వాడు. మరి ఈ తల్లిదండ్రులు మనకు తెలుసు, చాలా మందికి తెలిసే ఉంటది. ఈయన మరి యూనికే యూదురాలు, యూనికే ఆమె కుమారుడు. అలానే తన తండ్రి గ్రీసు దేశస్థుడు. ముఖ్యంగా తన అమ్మ లోయి, తన అమ్మ పేరు లోయి. మరి యొక్క తిమోతి యొక్క విశ్వాసం బట్టి మరి అపోస్తలుడైన పౌలు యొక్క శిష్యుడిగా, ముఖ్యంగా ఆత్మీయ కుమారుడుగా ఈ యొక్క తిమోతి కనబడుతూ ఉన్నాడు. అంటే సేవ అంటే ఎంతో ఆసక్తి, దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడము, దేవుని మీద ఆధారపడి జీవించడము, దేవునిలో కొనసాగడము, ఈ విషయాలన్నీ కూడా ఆనాడు సేవ చేస్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన చేస్తున్నటువంటి ఆ సేవలో
ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తూ ఆయనకి సహకారుడుగా ఉంటూ ఆయన వంతు తిమోతి తన వంతు తన పరిచర్యలో ఎక్కడ కూడా బద్దపస్తుగా కాకుండా దేవుని పరిచర్య చేయాలనేటువంటి తాపత్రయంతో మరి కొనసాగినటువంటి వాడు తిమోతి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ పౌలు గారి యొక్క శిష్యుడిగా ఉంటున్నాడు. అనేకమైనటువంటి కష్ట నష్టాలు వచ్చినా, అనేకమైనటువంటి దుఃఖం వచ్చినా, వేదన కలిగిన ఒక బాధ్యత కలిగినటువంటి ఒక నిజమైనటువంటి కుమారుడిగా పౌలు గారి యొక్క మనలో పొందుతున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా పౌలు గారు 2 పత్రికలను తిమోతి పేరు మీద రాస్తూ ఉన్నాడు. తిమోతికే ఆ యొక్క విషయాన్ని అప్పచెప్తున్నాడు. ఎందుకంటే చాలా నమ్మకమైనటువంటి కుమారుడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని తన సేవకుడి దగ్గర ఆ యొక్క పౌలు గారి దగ్గర సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఆ యొక్క లెటర్ మరి తిమోతికి రాస్తున్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ప్రయాణంలో నమ్మకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలా, దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకుల దగ్గర కూడా నమ్మకస్తులుగా ఉండాలా, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ప్రతి పనిలోనూ ప్రతి బాధ్యతలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఇక్కడ పౌలు గారికి ఒక నమ్మకత్వం కలిగించేటువంటి ఒక ఆత్మీయ ప్రియ కుమారుడు కనబడుతూ ఉన్నాడు. అందుకే తిమోతికి 2 పత్రికలు అది రాస్తూ ఈ యొక్క కొన్ని మాటలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాటలు మనము కొద్ది నిమిషాలు పౌలు గారి యొక్క వృద్ధాప్యంలో ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. పౌలు గారి యొక్క ముసలితనంలో వృద్ధాప్యంలో ఈ యొక్క మాటలు అక్కడ రాస్తున్నాడు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే 12వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుమో, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ యవ్వనమును బట్టి అనగానే చాలా మందికి ఒక నెగిటివ్ థాట్ కలుగుతూ ఉంటుంది. మేము యవనస్తులము కాదు, ఇది యవనస్తులకు సంబంధించినటువంటి విషయం అని మనం ఒక్కొక్కసారి తప్పుగా మనం అర్థం చేసుకుంటాం. నిజంగా మన వయస్సు ముందుకు వెళ్ళిపోతున్న కొలది కూడా ఇంకా మనకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, ఇంకా మనం యవనస్తులుగా ఉండడానికి ఎంత బాగుంటుందో అంటాం. ఆ యవనస్తులుగా కనపడడానికి నాన్న తంటాలు పడుతూ ఉంటాం కదా. నాన్న పెయింటింగ్లు, నాన్న రకాలైనటువంటి డ్రెస్సులు, ముఖ్యంగా పెద్దలు ఎత్తున కొలది జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేయాలని ఉంటాం కదా. పెద్దలు అయిపోతున్న కొలది పంజాబీ డ్రెస్సులు వేయాలని ఉంటుంది కదా. ఎందుకంటే ఆ యవనాన్ని ఆ వయసుని ఏం చేయాలంటే తప్పిపుచ్చుకోవాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు కూడా మనం ఇంటి నుండి, అందుకోసం చాలాసేపు చర్చికి లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే అర్థం ముందు నుంచి వేగ రాకపోవడం అన్నమాట కదా. దానికి అన్ని కూడా మనం అర్థం ముందు మనం ఎలాగ అనుకున్నామో దానికి ప్రతిబింబం కనబడతాయి, కానీ ఇంట్లోంచి బయటికి రాదు చాలా మంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, యవనమును బట్టి అంటే అది మనము జ్ఞాపకం చేసుకుంటే మన బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము కూడా నూతన పరచబడుతూ ఉన్నాడు. మన బాహ్యముగా మన శరీరము క్షీణించుకోవచ్చు, అది ఎవడు తప్పించలేడు, అది కాదనుకున్నటువంటి నిజం. ఎందుకంటే మనం ముందుకే వెళ్తాం కానీ వెనక్కి వెళ్ళాం. మన యవనంలోకి వెళ్ళడానికి కావాల్సిన అమృతాలు ఏమి దేవుడు ఇంకా సృష్టించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ పనిని ముగించుకొని విశ్వాసులు అయితే, రక్షణ పొందినటువంటి వారు అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా. మిగిలిన వారు మరి ఎక్కడికి వెళ్తారో తీర్పు అయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. వయస్సు మళ్ళీ మొదలుగా నువ్వేం చేయాలా? ఇంకా నూతనమైనటువంటి కార్యాలు చేయాలి, నూతనమైనటువంటి క్రియలు చేయడానికి తలపెట్టాలి. ఇంకా ప్రభువును మహిమపరచడానికి ఇంకా వయస్సు ముందుకెళ్తున్న కొలది
ఏమిటి దేవుని బిడ్డరా, మోషే ఈ కాలంలో నాయకుడిగా అయ్యాడు. ఎంత 40 సంవత్సరాలు ఐగుప్తులోనే ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. తన యొక్క మామ దగ్గర ఉన్నాడు. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు ముందుకు సాగుతున్న కొలది ఇంకా ఏం చేస్తానులే, ఇంకేం సేవ చేస్తానులే, ఇంకేం గుడికి వెళ్తానులే, ఇంకేం సువార్త చేస్తానులే, ఇంకేం వాక్యం, ఇట్లాగే కాదు. మన ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడంట, నూతనపరచబడుతున్నాడు, యవనస్తుడిగా మారుతూ ఉన్నాడు అంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి మనం ఇంకనూ దేవుని పనిలో ఉరికి పని చేయాల, ఉరికి పని చేయాల. నేను బ్రదర్ కేశవన్ గారిని కొన్ని వీడియోస్ నేను చూసినప్పుడు నిజంగా ఆయన ముఖ్యంగా కృప కృప ఆ పాటలో నాట్యం చేసుకుంటూ అయినా పాడతాడు. ఒంటి మీద బట్టలే కనబడతాయి కానీ శరీరం కనబడదు ఆయన. అయినా సరే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే నాట్యం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని ఆనందిస్తూ ఉంటాడు. అనారోగ్య పరిస్థితులు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఇంకొన్ని దినాల్లో ఆయన మరణించేటువంటి దినాల దగ్గర ఆసనం అవుతూ ఉన్నాయి. అటువంటి టైంలో కూడా ఆయన నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అదే విధముగా ఎస్జే బెర్మన్స్ గారు నేటికి సజీవులుగా ఉన్నారు. ఆయన అనేకమైనటువంటి పాటలు రాశారు. కన్నతల్లి చేర్చినట్లు, జీవనది నా హృదయంలో, కుతూహల మార్పాటమే, నీతో నేనుండుటయే, తల్లివడిలో పవలించే, ఈ పాటలన్నీ కూడా నాకు ముఖ్యంగా చాలా ఇష్టం. ఆయన పాటలు యజమానుడా నా యేసయ్య అనేటువంటి, నా యేసు రాజా, ఈ పాటలు చాలా పాటలు ఇంచుమించు అప్పుడే 20-25 క్యాసెట్లు ఆయన రిలీజ్ చేసి ఆ పాటలన్నీ కూడా మారుమోగిపోతా ఉన్నాయి. ఆయన వీడియోస్ కూడా చూసినప్పుడు ముసలితనంలో ఆయన పాటలు పాడుతూ నాట్యం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని సంతోషంగా దేవుని యందు సంతోషిస్తూ ఉంటాడు. ఆ సాంగ్స్ చూసినప్పుడు ఒకసారి ఆయన ఇల్లును కూడా ఒకసారి నేను ఆ వీడియోలో ఒకసారి చూశాను. ఆయన ఇల్లు చూసినప్పుడు ఆయన కంటే ఒక పర్సనల్ గది ఉంటుంది, చక్కని గది. ఆ గది దగ్గర ఒక పెద్ద ప్రపంచ మ్యాప్ ఒకవైపు ఉంటుంది, ఓ పక్కన అంతా ఆ పై నుంచి కింద వరకు భారతదేశం మ్యాప్ ఒకటి ఉంటుంది. ఆ ముందు ఒక చిన్న బల్ల ఉంటుంది, ఒక చిన్న స్టూల్ ఉంటుంది. దేవుని బిడ్డరా, ఆ మ్యాప్ వైపు చూసి ప్రతి రోజు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవరు అంటే ముసలి వారు, ఏమన్నా వృద్ధులు అయిపోతున్నప్పటికీ కూడా వారి ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు, దినదినము నూతన పరచబడుతున్నాడు. ఏమంటే ఈరోజు మనం దేవుని ఎలా స్తుతిస్తున్నాం, దేవుని ఎలా కనపరుస్తున్నాం, మన జిహ్వ ఫలము అంటే మన నాలుక ద్వారా దేవుని ఎలాగ మనము కీర్తిస్తున్నాం, ఎలాగ మనం ప్రచురపరుస్తున్నాం, దేవుని మనం ఎలా ఆరాధిస్తున్నాం, దేవునికి ఏమైనా ఘనమైనటువంటి క్రియలు మనం చేస్తున్నామా, దేవుడితో నేను ఇది అది చేతమని మనం చెప్పుకోవాలంట, ఏదో పని చేస్తామని చెప్పుకోవాలంట, ఏదో నూతనంగా ఒక పని కనిపెడుతూ ఉండాలంట. ప్రేమిటువంటి దేవుని బిడ్డరా, అలా ఉంటున్నామా అనేటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నా ప్రియమైనటువంటి కుమారుడా అని చెప్తూ నీ యవ్వనమును బట్టి ఎవడును తృణీకరించకమని చెప్పి ఆయన మాదిరిగా ఉండమని కోరుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడు లోకానికి ఒక రోల్ మోడల్. మనకి రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభువారు అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. అలాగే మనకి కూడా ప్రధానమైనటువంటి రోల్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఎవరిని బట్టి కూడా ఫాలో అవుక, ఒక పాస్టర్ గారినో, ఒక బిషప్ గారినో, లేకపోతే ఒక యాక్టర్నో, లేకపోతే ఒక లీడర్నో నువ్వు ఫాలో అవడానికి వీలు లేదు. అలా ఆవిడ చెప్పినట్టుగా చెప్తామని అనుకుంటే లేదు. నీ బంధం నీదే, నీ 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 వాక్చాతుర్యం నీదే, నీ ప్రవర్తన నీదే, నీ మాట నీదే. అంతేగాని ఇంకొకరిని చూసి నీ కాపీ చేయాలని అనుకోక, కాపీ చేయి. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిని కాపీ చేయి.
యేసుక్రీస్తు ప్రభువారి వలె జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి లక్షణాలు నువ్వు అలవర్చుకోవడానికి నీవు ప్రయత్నం చేయి. ఆయన మన రోల్ మోడల్, ప్రధాన రోల్ మోడల్. అయితే ఈ లోకానికి మనం రోల్ మోడల్. యేసుక్రీస్తు ప్రభువారు నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నారు. మనల్ని కూడా అంటున్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నారు. హల్లెలూయా. ఆయన వెలుగైనటువంటి దేవుడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదు. ఈ రోజు ఆయనను పోలి నడుచుకున్నటువంటి మన జీవితాల్లో కూడా మనం కూడా ఎలా ఉండాలంట? వెలుగై ఉండాలి. హల్లెలూయా. మన వెలుగు కూడా ప్రకాశించాలి. అయితే నీవు మాదిరిగా ఉండవు, నువ్వు లోకానికి మాదిరిగా ఉండవు. నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి అని చెప్తూ కొన్ని విషయాలు, ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలి, ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలనేటువంటి కొన్ని విషయాల్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటంట? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు నీవు మాదిరిగా, ఈ విషయాల్లో నీవు మాదిరిగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మాటలో నీవు మాదిరిగా ఉండాలి. నీవు మాటలో నీవు మాదిరిగా ఉండాలి. నీవు మారుమనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీ మాట తీరు మారిపోవాలి. నీ మాట తీరు మారిపోవాలా. నీ నోట్లో ఏ విధమైనటువంటి సరసోక్తులు గాని, బూతులు గాని, ఏ విధమైనటువంటి అన్యమైనటువంటి క్రియలు, అన్యమైనటువంటి కార్యాలు, అన్యమైనటువంటి ఉద్దేశాలతో కూడినటువంటి మాటలు నీ నోట్లోంచి రావడానికి వీల్లేదు. మొత్తం నీ ప్రవర్తన అంతా కూడా నీవు మారిపోవాలి. అందులో ప్రాముఖ్యంగా నీ మాట తీరు మారిపోవాలి. నీ మాటలో డంబము కనబడకూడదు, నీ మాటలో కపటము కనబడకూడదు, నీ మాటలో క్రోధము కనబడకూడదు, నీ మాటలో దురాశ కనబడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మాట తీరు మారాలా. చాలా మంది దేవుని సన్నిధిలో పౌరాల్లాగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత కాపుల్లాగా కొట్టుకుంటారు. అయ్యో, దేవుని వాక్యం చెప్తుంది నిన్ను బట్టియే కదా నా నామము దూషించబడతా ఉంది, అవమానించబడతా ఉంది. పచ్చి బూతులు మాట్లాడతారు. ఏ నోటితో అయితే దేవానికి స్తోత్రం అంటారో అదే నోటితో పచ్చి బూతులు మాట్లాడతారు. నీ వాక్యం చదువుతూ ఉంటావు కానీ వాక్యం ఉన్నటువంటి సారం నీకు ఏమిస్తూ ఉంది. అదే నోటితో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, అదే నోటితో కొండలు చెప్తూ ఉంటారు. మన శుక్రవారం కూడా మనము ధ్యానం చేస్తున్నాం కదా. నిప్పు నాలుగేంట నిప్పు అంట, అడవిని తగలబెట్టడానికి ఒక నిప్పుల చాలంట, కుటుంబాలను తగలబెట్టడానికి 4 చాలంట. నీ మాట తీరు ఎలాగో, నీ కొండలు చెప్తున్నావా, లేని వార్తలను పుట్టిస్తున్నావా, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నావా, పెట్టినటువంటి వాళ్ళ దగ్గర ఒక మాట, పెట్టలేనటువంటి వాళ్ళ దగ్గర ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నావా, డబ్బును బట్టి నీవు మాట్లాడుతూ ఉన్నావా న్యాయంగా మాట్లాడకుండా, లేకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో నీవు మాట్లాడుతున్నావా. నీ మాట తీరు మారాలి. నీ మాటలో నీకు మార్పు రావాలి. మారు మనసు అంటే అదేనండి. నేను మన శుక్రవారం కూడా జ్ఞాపకం చేస్తున్నాను కదా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని వారు దాటేశారు. ఐగుప్తుని వారు శారీరకంగా వారు దాటేశారు, కానీ ఐగుప్తు ఇంకా వారి హృదయంలోనే ఉంది. వారి హృదయంలో ఇంకా ఐగుప్తు ఉంది. ఐగుప్తు యొక్క అలంకారాలు, ఐగుప్తు యొక్క ఆలోచనలు, ఐగుప్తు యొక్క ఆశలు, ఐగుప్తు యొక్క ఉద్దేశాలు, తలంపులు, ఇవన్నీ కూడా ఆ హృదయంలో ఇంకా పోలేదు. ఐగుప్తు మట్టుకు దాటేశారు, బాప్తిస్మం మట్టుకు తీసేసుకున్నారు. దేవుడు కూడా ఆ ఎర్ర సముద్రంలో నుంచి నడిపించడం ద్వారా వారికి బాప్తిస్మం ఇచ్చాడంట, వారికి రక్షణ ఇచ్చినాడంట. వారు బాప్తిస్మం తీసుకున్నారు ఎర్ర సముద్రంలో వారు దాటినప్పుడు. కానీ ఐగుప్తు వారి హృదయంలో ఇంకా
లోక సంబంధమైనటువంటి మాటలు ఇంకా పోలేదు. ఒక విశ్వాసి కలిస్తే దేవుడి గురించినటువంటి మాటలు మాట్లాడుకోవాలి. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేసుకున్నది అంటాడు. హల్లెలూయా. నీ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో వదిన, ఇదిగో అప్ప, ఇదిగో అక్క, విన్నావే మా ప్రభువు ఎంత గొప్ప కార్యం చేశాడు ఈరోజు దేవుని సన్నిధిలో, ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడు, హాస్పిటల్లో ఉందంట, చచ్చిపోవలసిందంట, ఆ జీవితము ఇక డాక్టర్లకు అసాధ్యం అని చెప్పారంట, ఎంత గొప్ప అద్భుతమే, అంత గొప్ప సాక్ష్యం అని చెప్పి ప్రభు యొక్క ఆశ్చర్య కార్యముల గురించి నీవు సంభాషణ చేసుకోవాలి. వారితో నీవు మాట్లాడాలి ఆ విషయాల గురించి. ఇది ఒకసారి నీకేమైనా సమస్య ఉంటే ఒకసారి ప్రభుని అడిగి చూడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సమర్థులని చెప్పి నువ్వేం చేయాలి తెలుసా? ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయాలి. అంతేగాని ముసలమ్మ ముచ్చట్లు చూస్తే, నేను సీరియల్ చూసావా, భలే జరిగిందే, భలే రివెంజ్ తీసుకున్నాడే, ఇది మనం మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది. వీటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తున్నారు అనుకో, ఇది మాట ఏంటి, వేరమోళ్ళు టాపా ఫ్లాపా ఏమండి, నీకెందుకైనా పనికొస్తుందాది ఏమండి, ఆయన ఏమో ఎదురుతాడు, నీకు ఎందుకు వచ్చింది, దాని గురించి మాటలు టీవీలో ఆన్ చేస్తుంటే ఇది వాటికి లేటెస్ట్ న్యూస్ మాట. 9 గంటలకు వచ్చేటువంటి న్యూస్ కూడా ఆపేసి ఆ రిలీజ్ ఫంక్షన్ చూపిస్తూ ఉంటారు టీవీ ఛానల్లో. ఒక క్రైస్తవుని ఏమైనా కొట్టేసి చంపేశారంటే ఆ వార్త కూడా తేడానికి కూడా ఇష్టపడరు. అంత భయంకరంగా ఉన్నాయన్నమాట న్యూస్ ఛానల్ కూడా కొన్ని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, పనికి మాలినటువంటి మాటలు, పనికి మాలినటువంటి న్యూస్ వస్తూ ఉంటారు, పనికి మాలినటువంటివి వింటూ ఉంటారు, అనేకమైనటువంటి చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాటి గురించి సంభాషణ. ఒక పార్క్ వెళ్ళామంటే వాటి గురించి సంభాషణ, ఇంట్లోకి ఎక్కడ కలిసారంటే దాని గురించి సంభాషణ. నీ మాటలో మాదిరి ఉండాల. అను మాట్లాడుతూ ఉంటే ఏమండి, దేవుడి మాటలే కాదు, దేవుడు యేసే మాత్రమే కాదు, నీ మాటలు కూడా ఎలా ఉండాలంట, దేనికంటే చింటే తేది దాన కంటే. యేసే దగ్గరికి రాళ్ళతో కొట్టుకుంటూ పాపాత్మైనటువంటి స్త్రీని తరుముకొచ్చారు. యేసే వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోయింది. ఆయన పాదాల దగ్గర పడిపోతే నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎవరికి కూడా అంత గొప్ప క్షమించేటువంటి గుణం ఉండదు, ఇంక్లూడింగ్ మనకి కూడా. ఎవడైనా తప్పు చేసి ఉండొచ్చు, మన పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఏ వ్యభిచారం చేసేటువంటి ఆవిడ నీ పక్కన వచ్చి కూర్చుంది అనుకోండి, నువ్వు ఏం చేస్తావు? సీట్ మారిపోయి పక్కన కూర్చుంటావు. అది ఇదే కూర్చుంది బయటకు అనగానే లోపల ఉంటుంది మనకి కదా చాలా మందికి. కానీ ఆయన అంటాడు, అమ్మా నీ పాపం నేను క్షమించాను, అమ్మా ఇక నువ్వు పాపము చేయదు. హల్లెలూయా. పాపాత్ములైనటువంటి స్త్రీని కూడా అండ్ మనమేమంటాం, అదే దానికి ఎవడో తెలియదు, ఇదా అదా. ఏమండి, నీ నోట్లో నుంచి మాటలు ఎలాగొస్తున్నాయి, ఆడ ఈడ. మనం ఏమన్నా భార్యాభర్తలు అనాలా, ఏమన్నా ఆడి పేరు ఉంది కదా, ఆడి మోహం ఉంది కదా, దాని మోహం ఉన్నాడు కదా. ఎంత భయంకరంగా ఆ లాంగ్వేజ్ ఉంటూ ఉంటుంది. నీకు ఏమైనా లోపల ఏమైనా కాస్త ఒక అగ్నిపర్వతం పగిలింది అనుకోండి, ఇక మరీ వచ్చేస్తా ఉంటాయి లాభాషలు కాభాషలు. అదుపులో పెట్టుకోవాలా. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ దేవుడు మనకు ఇచ్చాడు. ప్రతి దానిలో కూడా నీవు నిగ్రహము కలిగి ఉండాలి. మాట వదిలే ముందు కూడా నీకు నిగ్రహము కలిగి ఉండాలి. మాటలో నీకు మాదిరి ఉందా? ఎలా మాట్లాడుతూ ఉన్నావు, ఎలా తింటా ఉన్నావు,
ప్రతిదీ కూడా ఈ మధ్యన రికార్డింగ్ ఆప్షన్ ఎక్కువైపోయి ఏమండి మాట్లాడుతూ ఉంటే రికార్డింగ్ చేసేస్తున్నారు. ఇదొకటి కొత్త అలవాట్లు వచ్చేది. చెత్త బుద్ధి మాట అది. బుద్ధుల్లో కల్లా పనికిమాలిన బుద్ధి అదే రికార్డింగ్ చేసే బుద్ధి. ఒక వ్యక్తిని నమ్మి మాట్లాడుతూ ఉంటే ఇండైరెక్ట్ గా చీట్ చేస్తా ఉన్నాం మాట్లాడు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే రికార్డులు పెడతా ఉంటారు బయటికి. ఆయన నమ్మి మాట్లాడుతూ ఉంటే రికార్డు పెట్టి ఆయన వినిపిస్తూ ఉంటాడు. పనికి మాలిన బుద్ధి మాట అదే, చెత్త బుద్ధి. కపటం అంటే అదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎటువంటి బుద్ధితో ఏమంటున్నావు? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే ఖచ్చితంగా కోస్తాడు. మోసపోకుడే, దేవుడు వెక్కిరించబడడు. నువ్వేమి విత్తుతావో ఆ పంట ఖచ్చితంగా నీవు కోస్తావు, దాని ఫలం నీవు అనుభవిస్తావు. ఏమిటువంటి దేవుని బిడ్డరా, మాటలో నీకు మాదిరి ఉందా? నీ మాటలు ఎలాగ ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలాగ ఉన్నాయి? నువ్వు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? ఆ విషయాన్ని మనం గమనించాలా, జాగ్రత్త పడాలా. రెండవ విషయం, యాకోబు పత్రిక ఒక వాక్యం చూడలేదు, ముందుకెళ్ళాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాం. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన మందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోపడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదును కదా. వాడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వారి ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు సుఖాన్ని చేత తిప్పబడును కదా, తిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, ప్రకృతి చక్రములకు చిక్కు పెట్టేటువంటి, అధిక నరకములకు పంపించేటువంటి నాలుక. నీ మాటే మనుషులు రికార్డ్ చేయడం కాదు, నీ మాటలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో భద్రం చేయబడతా ఉన్నాయి. నేను అనలేదే అనడానికి ఉండదట అక్కడ. ఏమంటే నేను అనలేదే, నేను ఈ మాట అనలేదే అనడానికి ఉండదంట. ప్రతి మాట కూడా నాలుక అగ్ని అంటారు. ఏమండి, అది ఒక అడవిని తగలబెట్టడానికి ఒక అగ్గిపుల్ల ఎంత చిన్న ఈజీగా మొత్తం అడవి తగలబెట్టేస్తా ఉంటుందో, అదే విధంగా నీ నాలుక కూడా కుటుంబాలను తగలబెట్టేస్తుందట. ఏమంటే కాబట్టి నీ మాట ఎలా ఉండాలంట? యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు మాట. విలువైనది బలమైనది విలువైనది బలమైనది కత్తివలే కనిపించును, సుత్తివలే సరిచేయును. తేనె కంటే మధురము, నూనె కంటే శ్రేష్టము. విలువైనది బలమైనది నా యేసుని మాట. విలువైనది బలమైనది
ప్రతి మాట హల్లెలూయా. మాటలు యేసయ్య మాటలాగా ఉండాలి. యథార్థతతో కూడుకున్నటువంటి మాటలలాగా ఉండాలా. క్రోధముతో కూడినటువంటి మాటలు ఉండకూడదు. కోపముతో ఉన్నటువంటి మాటలు ఉండకూడదు. సరస్వక్తులు ఉండకూడదు. నీకు తెలియకపోతే తెలియనట్టుగా నోరు మూసుకొని ఉండాలి తప్ప తెలిసినట్లుగా నీవు మాట్లాడకూడదు. అదేవిధంగా లేని వార్తలు నువ్వు పుట్టించకూడదు. కపటంతో ఉన్నటువంటి మాటలు నువ్వు పలకకూడదు. నీ నోటిలోంచి సరస్వక్తులు ఉండకూడదు. నీటి నోటిలోంచి బూతులు ఉండకూడదు. నీవు దేవునికి హేయమైనటువంటి ఏ మాటను కూడా పలకకూడదు. పలికితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. దోషమే, మాటను బట్టి కూడా దోషమే. మాట తీరు మారకపోతే ఆ మాట కూడా నీకు పాపమే. ఒకవేళ ఏమైనా దేవునికి ఏమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడావేమో పరిశీలన చేసుకో. నోటితో కూడా నువ్వు పాపం చేస్తావేమో. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులను కలవాడను. ఇదిగో నీ కారు నింపుతున్న పెదవులు ఏం చేయాలట? కాల్చేయాలి. కాల్చు, శుద్ధి చేయి. అగ్ని వంటిది కదా నీ నామము, అగ్ని వంటిది కదా నీ వాక్యము. ఆ అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత నా పెదవులను కాల్చమయ్యా అని ప్రార్థన చేస్తే, ఈరోజు ఈ నోరు ఎలా ఉంది? ఈ నోరు ఎలా ఉంది? మాటలో మాదిరుందా? నీ మాట వినటానికి 10 మంది రావాలా? అబ్బా చాలా చక్కగా మాట్లాడుతుందండి. కొంతమందితో మాట్లాడాలంటేనే భయం. నోరెప్పితే గంపే. ఏ గంప? ఏ గంప? గయ్యాలి గంప. మాట్లాడాలంటే భయమే. కొంతమంది భక్తులు కూడా భార్య నోటికి భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంటికి వెళ్ళడానికి కూడా భయం వాళ్ళకి. ఒక ఇక్కడే బాగుంది ఆఫీసులో ఏసీ కదా పడుకుని వెళ్దాం అనుకుంటాం. ఎందుకని ఇంటికి వెళ్తే చాలు నోరు. రెండవ మాదిరి మనం చూసుకున్నట్లయితే ప్రవర్తనలో మాదిరి. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రవర్తనలో మాదిరి. ఈ వస్త్రధారణలో మాదిరి ఉండాలి. ఏమంటే మనం చూసినటువంటి వారు, అబ్బా వీరు క్రైస్తవులు కదా, వీరు ఎంత శుభ్రంగా ఉంటారు, ఎంత డిగ్నిటీగా ఉంటారు అనేటువంటి విధంగా మన వస్త్రధారణ ఉండాల. ఈరోజు నేను వస్తున్నాను, వీధంతా కూడా కలకలు ఆడుతూ ఉంది. ఏదో ఎక్కడ పెళ్ళి అనుకుంటారు. మొత్తం అందరూ కూడా జిగేరు మనతో తయారయ్యి వెళ్తా ఉన్నారు. చాలా చక్కగా అందంగా ఉత్తప్పుడు చూసినటువంటి మొఖాల కన్నా ఈరోజు చాలా బాగున్నారు. చాలా చక్కగా వెళ్తున్నారు పెళ్ళి. కానీ నిజంగా ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ప్రతి ఆదివారం కూడా ఒక పండుగ చక్కగా తయారై దేవుని మందిరానికి వస్తాం. ప్రతి శుక్రవారం కూడా చక్కగా దేవుని మందిరానికి వస్తాం. ప్రతి మంగళవారం ఎక్కడ ప్రార్థన కొడుకులైనా చక్కగా ఏమంటే అలంకరణతో, అలంకరణ అంటే మనకు దేవుడి చెందిన వస్త్రాలను శుభ్రంగా కట్టుకొని దేవుని మందిరానికి వస్తాం. కొంతమంది విపరీత బుద్ధులుగా పోతా ఉంటారు. చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయే అంటే మా చిన్నప్పుడు దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ఎన్ని కోట్లు పడి వాళ్ళం. ఆ షాప్కి వెళ్ళి, ఈ షాప్కి వెళ్ళి టైలర్కి జాగ్రత్తగా కొట్టండి, దీన్ని కవర్ చేయండి, కాస్త దీన్ని జాగ్రత్తగా కుట్టి పెట్టండి. చిరిగిపోయిన ప్యాంట్ నామోషి చిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు అనుకుంటారు అని చెప్పి, ముఖ్యంగా జీన్ ప్యాంట్లు అయ్యి ఉంటే జాగ్రత్తగా కవరింగ్ అనమాట. మా దానికి స్టిక్కర్ ఏదో పెట్టి మొత్తం మీద కవరింగ్లోనే అయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఎంత సిరిగిపోతే అంత ఫ్యాషన్. మొన్న ఎప్పుడు ప్యాంట్ చూసాను, వాడి మోకాలు కూడా సిరిగిపోతే బాగు, వెనకాల కూడా సిరిగిపోయి ఉండదు. లోపల ఉన్న వస్త్రాలు కూడా బయటకు కనబడుతూ ఉన్నాయి, త్వరగా తిరిగిపోతూ ఉన్నాయి.
భాగ్యం ఏంటంటే మగోళ్ళు కాదు, ఎంతవరకు జీన్ ప్యాంట్లు వేసుకుంటారంటే ఇంతవరకు పై వరకు లోదుస్తులు ఎలా వేసుకుంటారో ఆ లోదుస్తులు కొలతల్లో పై దుస్తులు ఉంటా ఉన్నాయి నేడు దినాల్లో. సూపర్ మ్యాన్ డ్రెస్ అయిపోయింది కూడా, ఏమండి సూపర్ మ్యాన్ డ్రెస్ ఎంత భయంకరం అంటే కొంతమంది బట్టలు వేసుకుంటూ ఉంటారు, వారు వేసా కుట్టుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఏమండి ఆ ఎక్కించారో తెలియదు కొన్ని. కొంతమంది మంచి డ్రెస్ బాగానే వేసుకుంటారు, ఆ డ్రెస్ లో పై వరకు కటింగ్లే. ఏమండి అరే నువ్వు ఇంటికి తెచ్చుకొని కింద వరకు కుట్టుకోవచ్చు కదా. ఆ రెండు కటింగ్లు కూడా కింద వరకు దాన్ని కుట్టుకోవచ్చు కదా. వచ్చే అదేంలే ఏమిటువంటి దేవుని బిడ్డరా, నీ వస్త్రధారణలో కూడా మాదిరి ఉండాలని వాక్యం తెలియజేస్తూ, ప్రవర్తనలో మాదిరి, నీ వస్త్రధారణలో మాదిరి, ఆహారంలో మాదిరి. పెద్దల మాట ఎవరు తెలుసుకుందండి చెప్తాను మీ రోజుల్లో. పెద్దల మాట చికెన్ బిర్యానీ మూట అనాలి ఈ రోజుల్లో కదా. అందుకే వాళ్ళు 70-80 సంవత్సరాలు బతికారు. మనం ఆఫ్ సెంచరీ దాటుతున్నాం దేవుని ప్రభావం. తర్వాత సెంచరీకి వెళ్తాం లేదో గ్యారెంటీ లేవు. పెద్దల మాట చెడ్డ అనుకుంటాడు, ఎవరు తెచ్చినట్టు పెద్దల మాట, ఎవరు తెచ్చినట్టు చెడ్డాను, ఎవరు తెచ్చినట్టు పెరిగాను. కొంతమంది ఉన్నారంటే లేరు నన్ను కానీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా ఒక్కొక్కసారి నేను సంతోషిస్తూ ఉంటాను. ఈ పెళ్ళిళ్ళు వాటిల్లో చేసుకున్నప్పుడు శుభకార్యాల్లో ఆ పెళ్లి అవుతానే ఉంటది. ఇంకా తాళి కట్టేస్తాడు, మీ ఏడుపులో మీరు ఏడంగా బాబు, నా ఏడుపు నేను ఏడుతాను, భోజనంగా లైన్ కట్టేస్తాడు. టైం ఎంత అవుతుంది? 1 గంటన్నర 1 గంట అవుతుంది. మీ ఏడుపులో మీరు ఏడంటే మేము తినేసిపోతాం, తినడానికే మేము వచ్చాం, తినడానికే మేము పుట్టాం అన్నట్టుంటారు చాలా మంది. కానీ కొంతమంది నేను చూస్తూ ఉంటాను, మన విశ్వాసులు కూడా చాలా మంది అలాగే కూర్చొని ఉంటారు. లాస్ట్ వరకు అలాగే కూర్చొని ఉంటారు. ఆశీర్వాదం వరకు అలాగే కూర్చొని ఉంటారు. కొంతమంది తాపత్రయం పరుగులు తిండంటే ఏమండి ఎంత ఆశ. ప్రార్థన గుడికి పెట్టుకున్నారంటే భోజనాలు ఉన్నాయా? ఇది మన ప్రశ్న కదా. భోజనాలు ఉంటే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది, భోజనాలు లేకపోతే కొంతమంది సహోదరులను ఎరుగుదను, వారు పెట్టిన దాని గురించి కాదు కానీ వారు ఏం పెట్టినా, వారి కూరలో ఉప్పు లేకపోయినా, బిర్యానీ సప్పగా ఉన్నా, ఉడికి ఒక అన్నం పెట్టినా, ఏం పెట్టినా మేము వెళ్ళింది దేవుని పని కొరకు. హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అనేటువంటి దాని కొరకు కాదు అని సంఘంలో కొంతమంది సహోదరులు ఎక్కడికి ప్రార్థనలైనా వస్తానే ఉంటారు. కొంతమంది ఆదివారం మాత్రమే కనబడతారు, అది వేరే విషయం అనుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆహార అలవాటులో నీకు మాదిరిగా, అయ్యో వీళ్ళు విశ్వాసులా, వీళ్ళు క్రైస్తవులా, తిండికి వీళ్ళు మొహమాసం లేదంటే వీళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడే. ఒక్కొక్కసారి ఆ ఇంట్లో ఏమేమో రెడీ చేసుకుంటారు, సిద్ధపరచుకుంటారు. నీకు అందితే నీకు అందేస్తుంది. అందిస్తున్న ఏం చేయాలో ఉన్నాళ్ళమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పాడు. మళ్ళా ఇంకా ఇంట్లో ఏదో డేక్షలో మిగిలింది కదా, దాన్ని కూడా పట్టుకుపోదాం అని చెప్పేసి లాస్ట్ వరకు నేను వెయిట్ చేసుకుని ఇంకో 4 బ్యాగులు పట్టుకెళ్ళిపోవాలని ఆలోచన నీకు. వాళ్ళు ఏదో చేసుకుంటారు, ఎవరికో పంచుకుంటారు, ఎవరికో ఇచ్చుకుంటారు. ఆ ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసుకున్నారంటే ఆ 10 మందికి కూడా వాళ్ళు పంచుకుంటారు. దేవునికి మహిమ. మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నామండి అని ఈ మధ్యకాలంలో ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నటువంటి వారు చాలా మంది ఇరుగు వారు పిలుస్తున్నారు, వాళ్ళు షేర్ చేస్తున్నారు. నిజంగా ఓహో దేవుని ప్రజలు ఇలా ఉంటారా, ఇలా పంచి పెడతారా, ఇలా ఇస్తారా
అనేటువంటి ఒక ఆలోచన వారికి ఉంటుంది. ఆహారపు అలవాట్లలోని మార్పు కావాలి. ఎక్కడ పడితే ఏది దొరికితే అది. ఇప్పుడు బిర్యానీ అంతా ఎలా ఉందంటే రొట్ట, ఏమండి గట్టి రొట్ట అంటారు కదా, అలా దొరికేస్తా ఉంది. ఎక్కడ పడితే తినేయడం, ఏది పెడితే అది వేసేయడం. ఆ పానీపూరి అంటే అది సెవెంట్లు ఇవన్నీ మొత్తం ఇలా వేసేస్తారు, కలిపేస్తారు, తీసుకేస్తారు, ఓ చురేస్తూ ఉంటారు, తాగేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అల్సర్లు, కడుపు నొప్పులు, గ్యాస్ట్రిక్లు, ఎన్ని భయంకరమైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయో. క్యాన్సర్లు కూడా వచ్చేటువంటి ప్రమాదము. అందులోనే ఒక 50 సార్లైనా దేవుతా ఉంటాడు. ఏమంటే అదే నూనె మార్చడు. ఆహారపు అలవాట్లలో నీకు మార్పు కావాలా? నీ వస్త్రధారణలో నీవు మాదిరిగా ఉండాలా? నీ ప్రవర్తనలో నీకు మాదిరిగా ఉండాలి. నీ మాటల్లో దేవుని సన్నిధిలో నీకు కనబడుతూ ఉన్నామంటే, ఇదిగో దేవుడు చాలా మంది పురుషులు డిగ్నిటీ మెయింటైన్ చేయండి. దేవుడు మనకి ఇచ్చాడు. అది చక్కగా ఫుల్ హ్యాండ్స్ బట్టలు పెట్టుకోవాలి. చాలా కొంతమంది 4 బట్టలు ఇప్పేస్తారు. ఇక్కడ కారణం మగోళ్ళే ఇక్కడ నాకు ఇప్పేస్తారు. పెద్దలు కొంతమంది ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అంటున్నానే, వాళ్ళంతా సొంతం ఉండకూడదు. నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ మైక్ లో చెప్తే వాళ్ళు సిగ్గుపడతారు. కాబట్టి నువ్వేం చేయాలా? లేచి అరే బాబు ఆ బటన్స్ ముసుకేసుకోకుండా కాంతులు పట్టేస్తూ ఉంటారు. ఏమండి అటువంటిప్పుడు నువ్వేం చేయాలా? వస్త్రాన్ని సరిగా ఉంచుకోకుండా స్త్రీలు కాంతులు పెట్టేస్తూ ఉంటారు. పట్టంటే ఒక స్త్రీ లేచి ఏం చెప్పాలి? చివరికి వెళ్ళి అమ్మా ఈ వస్త్రాన్ని సరి చేసుకోవాలి, నువ్వు కాస్త ముసుకేసుకోవాలి. నేను ఎక్కడి నుంచి చెప్పాను అనుకోండి, మరుసటి వారం ఆదివారం రాదు. మళ్ళా డైరెక్ట్ గా మైలో చెప్పాను అనుకోండి, ఇంకొడికే రాదు. కాబట్టి ఇది బాధ్యత. ఎవరు చెప్తున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెప్తున్నాడు, నీవు మాదిరిగా ఉండు, నువ్వు ప్రాప్తంలో మాదిరిగా ఉండు. నిన్ను చూసి వారు నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనమే మాట్లాడుతూ ఉంటే, నూతనంగా వచ్చినటువంటి వారు మనమే సరిగ్గా వస్త్రధారణ రాకపోతే భయంకరం ఏంటంటే, చాలా మంది నేటి దినాల్లో పాస్టర్లు కూడా గీతలు వేయించుకుంటా ఉన్నారు. ఇక్కడ గీతలు ఏం గీతలు ఏంటి ఇది చెక్కించుకుంటా ఉంటారు అన్నమాట. ఈ కూడా రాస్తూ ఉంటాడు ఏదో రంగు. ఏమంటే మూతులు మెరిసిపోతాయి, బొగ్గులో మెరిసిపోతాయి, ఏమంటే పీకలో మెరిసిపోతాయి. ప్రవర్తనలో మాదిరి కలిగి ఉండాలి. ఒక స్త్రీని, ఒక విశ్వాసురాల్ని, ఒక క్రైస్తవ స్త్రీని చూస్తే ఆ స్త్రీలో దేవదూత ప్రతిబింబము కనబడాలా? హల్లెలూయా. ఒక తల్లి ప్రతిబింబము కనబడాలా? నీ వేషధారణ ఎలాగుంది? మొన్న ఊరు గురించి రచ్చ అయిపోయింది కదా. అదే ఒకసారి ఆయన విషయం జరిగింది, కానీ యేసన్న గారి దగ్గర కూడా అలాగే జరిగింది. నువ్వు అలాగే ఉంటావు కానీ ఎవరైనా కొనుక్కోడు రాను. ఎప్పుడైనా నాకెవరు కూడా పాస్టర్ గారికి ఇవ్వండి, అమ్మగారికి ఇవ్వండి, అది ఎవరికి ఇవ్వండి, నాకు పువ్వులు ఎవరు ఇవ్వకండి దయచేసి చెప్తున్నాను ఈరోజు. కాబట్టి నాకు తెచ్చిస్తారు మళ్ళీ ఈ పువ్వులు పాస్టర్ గారికి ఇవ్వండి అని. ఆ రోజు రాకపోతే ఆవిడ దయచేసి ఎవరు నాకు పువ్వులు ఇవ్వకండి. ఒక మాదిరికరంగా మనం ఉండాలి. మీ ప్రేమతోనే చేసుకున్నారు, మంచిదే. కానీ అది ఒకరు అలవాటు చేసుకుంటే ఓహో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ గారు ఏదో చిన్న బొట్టెట్టుకుని వచ్చారనుకోండి, రారు, ఒప్పుకోరు. బాబా నా భార్య మిగతా ఏం చేస్తారు? చిన్న పెట్టుకుంటారు. ఎందుకు అంటే పాస్టర్ గారు భార్య పెట్టుకుంది. విశ్వాసులకి మాదిరి చాలా మంది నేటి దినాల్లో కొంతమంది పాస్టర్లు అలాగే ఉన్నారు. పాస్టర్ గారు కూతుళ్ళు, కుమారులు కూడా
నీవు విశ్వాసులకు మాదిరిగా నియమించబడ్డా. ఎలా ఉంది నీ ప్రవర్తన, ఎలా ఉంది నీ వస్త్రధారణ, ఎలాగ ఉంది నీ ఆహారపు అలవాట్లు, ఎలా ఉంది నీ మాటలు, ఉద్దేశాలు, నీ ప్రవర్తన ఎలాగ ఉంది. దేవుని సన్నిధిలో కూర్చుంటాం, కూర్చొని గబుక్కుని పోనీ ఏదో నీకు ఏదో చిన్న నిద్ర వచ్చింది, నీకు ఏదో చిన్న ఆవులెంత వచ్చింది, ఏం చేయాలా, మన దేవుని సన్నిధిలో ఆవులెంత వచ్చింది అనేసుకొని ఊరుకోవాలి. అంటే చెప్పేవాడు నాకు నీరసమే, ఎక్కడ నీరసం వచ్చేది, నువ్వు వాక్యం చెప్తుంటే పడుకుంటున్నావా అని. ఆ పక్కన ఉన్నోడికి ఆ గాలి సోకుతుంది, ఆ ఆవులెంత తీస్తాయి. ఆ పక్కన ఉన్నోడు ఇంకొక ఆవులెంత తీస్తాయి. అప్పుడు ఏమనుకుంటారు, నూతనంగా వచ్చిన ఓహో ఎలాగున్నా కాళ్ళు సాపి కూర్చుంటారు. అలాగే కొంతమంది ఇక్కడ చర్చకొచ్చి ఇలా ఇక్కడ జడ ఇలా దుడిపి ఇలా వేసుకుంటా, అప్పుడు తిట్టేసారు. నా దగ్గర కొద్దిగా పెట్టనంగానే ఉంటాయి. ఏమంటే ఎక్కడున్నావు నువ్వు? దేవుని సన్నిధిలో ఉన్నావు. పేమెంట్ మంచి దేవుని బిడ్డరా. పైకి తెచ్చి నేను టీ తాగడం ఎప్పుడైనా చూసారా మీరు? డ్రింక్ తాగడం చూసారు ఎప్పుడైనా? ఎప్పుడైనా ఎవరో స్పీకర్ వస్తే అది అడిగితే అక్కడ ఇచ్చేస్తారు తప్ప నేను ఎప్పుడు కూడా పైన అత్యవసరం అయితే తప్ప సెల్ ఫోన్ కూడా నేను మాట్లాడు పైనుంచి. ఎవరికి భయపడాలా? వాళ్ళు అడిగి కూడా ఎవరు లేరు. దేవునికి మనం భయపడాలి. దేవునికి లెక్క చెప్పాలా. నీవు దేవుని సన్నిధిలో నీవు ఎంత గడగడ వణుకుతూ ఆరాధన చేస్తావో నీకు అన్ని మార్పులు ఉంటాయి, అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఆవులింతలు తెస్తారు, నిద్రపోతా ఉంటారు, కాళ్ళు సాపుకుంటా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇంత భయంకరం ఏంటంటే కొంతమంది సెల్ ఫోన్ చాటింగ్. హాయ్ ఎక్కడున్నావు? నేను 9 గంటలకు వచ్చేస్తాను, మధ్యాహ్నం 2 గంటలకి క్రికెట్ మ్యాచ్ ఆడుకున్నాను. ఇది ఎక్కడున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? మాదిరి ఉందా? ప్రవర్తన మాదిరిగా? ఈ ప్రవర్తనలో మాదిరి కావాలా? మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాను అక్కడ, ప్రేమలో మాదిరి. అలాగే ప్రవర్తనలో మాదిరి, అలాగే మూడవదిగా ప్రేమలో మాదిరి. రోమపత్రిక చూడండి ఒకసారి 13వ అధ్యాయము. రోమపత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని. మరి మీరు కూడా ఎవరికి అచ్చి ఉండవద్దు. ప్రేమ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఈవి. అది మన మిత్రులను ప్రేమించాలి. ఏది కూడా అచ్చి ఉండవసరం లేదంట, కానీ ప్రేమ విషయంలో అచ్చి ఉండకూడదు. నీ దేవుని యందు ప్రేమ నీవు చూపిస్తూనే ఉండాలా. ఎందుకంటే ప్రేమ, లవ్, ఈ మాటకి పెడార్థాలు తీసేసి ఆ మాట చెప్పాలంటేనే సిగ్గైపోయింది ఇది నాలో కదా. కానీ మహా గొప్ప ప్రేమికుడు ఎవరా? ప్రేమికుడు మరే 1 యోహాను పత్రిక చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16 చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. అందుకే అన్నాను గొప్ప ప్రేమికుడు అండి ఆయన.
ప్రేమ కలిగినటువంటి వాడు. ఈరోజు తిమోతితో పౌలు అంటున్నాడు, ప్రేమలో కూడా నీవు మాదిరి కలిగి ఉండాలి. నీవు దీనులను ప్రేమించాలా. నేను చాలాసార్లు చెప్పాను, నీవు దీవించబడుతున్నావంటే, ఆశీర్వదించబడుతున్నావంటే నీవు ఇతరులకు సహకారుగా ఉండాలి అని చెప్పి, ఇతరులను నీవు ప్రేమించాలని చెప్పి. ప్రేమించమంటే దేవుని బిడ్డలా నీవు ప్రేమ కలిగి ఉండాలా. నీవు సహాయం చేసినటువంటి వాడుగా ఉండాలి. ఒకసారి హంగేరియా దేశాన్ని పరిపాలించేటువంటి విక్టోరియా రాణి, ఆమె చాలా మందికి సహాయము చేసేటువంటిదంట. ఆమె పేదలను ప్రేమించేటువంటిది, చాలా మందికి తనకున్నటువంటి ఆస్తితో పరిచయం చేసేటువంటిది, చాలా మందిని ప్రేమించి దీనులను దిక్కుమాలిన వారిని ఆదరించేటువంటి వారికి సహాయం చేసేది. ఆ పనులు చేయడానికి ఆ పక్కన ఒక సర్వెంట్ గా ఒక స్త్రీని కూడా తీసుకుని వెళ్ళేటువంటిదట. ఆ విధంగా హెల్ప్ చేసేటువంటి టైంలో ప్రేమికుడు దేవుని బిడ్డలారా, అయితే ఒక రోజు ఆ పక్కనటువంటి ఒక స్త్రీ అన్నదంట, ఇదిగో అమ్మగారు, నా దగ్గర కూడా ఇంత ఆస్తి ఉంటే ఇన్ని డబ్బులుంటే నేను కూడా మీలాగే అనేకులకు సహాయం చేసేటువంటి అనేకులకు సహాయము చేసేటువంటి దాన్ని అన్నదండి. అప్పుడు ఆ యొక్క హంగేరియా దేశాన్ని పరిపాలించేటువంటి విక్టోరియా రాణి అన్నదంట, నీకెందుకు ఇవ్వలేదు, దేవుడు గొప్ప ఆస్తి ఇచ్చాడు కదా, గొప్ప ఆస్తి ఇచ్చాడు నీకు, దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, నీకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళుతో నీవు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతమంది దీనులను నీవు చూస్తున్నావు, ఎంతమంది అభాగ్యులను చూస్తున్నావు, ఎంతమంది భిక్ష పడుకునేటువంటి వారిని చూస్తున్నావు, వారి గురించి నీవు ప్రార్థన చేయడానికి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు నీకు. దేవుడు నీకు 2 చెవులు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిర్భాగ్యుల యొక్క ఆర్తనాదాలు వినడానికి, వారు చెప్పేటువంటి బాధలు నువ్వు వినడానికి, వారు చెప్పినటువంటి బాధలు నువ్వు విని ప్రార్థన చేయడానికి. చాలా మంది గుండె బరువెక్కిపోయి ఉంటారు. ఎవరికి చెప్పుకుందామా, ఎవరు నాకు సహాయం చేస్తారా, ఈ బరువంతా దిగిపోవాలంటే నాకు ఒక స్నేహితుడు కావాలి, నాకు ఎవరైనా వినేటువంటి వారు ఉంటే బాగున్ను అని చెప్పి వారి గుండె బరువెక్కిపోయి వారి హృదయంలో ఉన్నటువంటి వేదన, వారి ఇంట్లో ఉన్నటువంటి వేదన, వారి భర్త ద్వారా ఉండేటువంటి వేదన, బిడ్డల ద్వారా ఉండేటువంటి వేదన, ఇవన్నీ చెప్పుకోవడానికి ఒకరు కావాలి అని అనుకుంటారు. అలాంటప్పుడు, అమ్మా ఈ సమస్య నాకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను, అంతవరకు ఉండాల్సిన మళ్ళీ ఇంకొకటి అది తీసుకెళ్ళి మళ్ళీ పోషణ జపం చేసేయకూడదు. ఆ ఇంట్లో ఆయన ఇలాగంట అని చెప్పేసి దాని ఇంట్లో ఇంకా పరిస్థితి ఇలాగంట. నీకు దేవుడు ఆస్తి ఇచ్చాడు, నోరిచ్చాడు. ఏమిచ్చాడు? నోరిచ్చాడు. ఆ నోటితో నీవు వారి విషయంలో శుభవచనములు పలుకు వెళ్ళి, అమ్మ ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను బాగుపరుస్తాడు, అమ్మ ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, అమ్మ నీ నిరీక్షణ పోగొట్టుకోక ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నీకు నోరు అనేటువంటి ఆస్తి ఇచ్చాడు, నీకు కాళ్ళు అనేటువంటి ఆస్తి ఇచ్చాడు. ఎవరైనా బలహీనంగా ఉంటే నువ్వు వెళ్ళు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకపోతే నువ్వు వెళ్ళి తీసుకొని వెళ్ళు, వారికి జీవితంగా ఉంటూ వారికి పరిచయం చేయాలి. దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు, వారికి సహాయం చేయడానికి, వారికి పరిచయం చేయడానికి దేవుడు నీకు చేతులు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి కాదా అని చెప్పి ఆ రాణి ఆ యొక్క తన సర్వెంట్ తో మాట చెప్పిందంట. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నువ్వు ఆస్తితోటే దేవుడికి సేవ చేసే అవసరం లేదు. నీ డబ్బు పెట్టేసి నీకు ఉన్నటువంటి డబ్బు, అయ్యో మేము ఏం చేస్తామండి, మేము ఎప్పుడు అప్పులేనండి తిప్పలేనండి అంటే తదాస్తు అంటుంది పైనుంచి గద్దె దేవదూత. ఏమంటే నీకు ఆస్తిగా నీకు కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరిచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు. ఏ రోజైనా సంఘంలో ఎవరైనా బలహీనతతో పడి ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పరామర్శించావా? కొంతమంది ఉన్నారు. ఏ రోజైనా ఎవరైనా దుఃఖంలో ఉన్నారనుకోండి, వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో ఎవరో చనిపోయారు అనుకోండి, వెళ్ళి ఎప్పుడైనా ఆదరించావా? లేకపోతే కనీసం ఈ రోజు చెత్తంతా మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ సెల్ ఫోన్ చేసి అమ్మ ఎలాగున్నావు, బాగోలేదట, పాస్టర్ గారు ప్రార్థన చేశారు అని ఒక ఫోన్ కాదు, నీకు రూపాయి కదా 10 పైసలు కదా, ఆ పైసలు ఖర్చు అవ్వదు నీకు. ఎప్పుడైనా మాట్లాడతావా? ఏమండి, ఎప్పుడైనా వారిని పరామర్శిస్తావా? వారితో ఫోన్ లో మాట్లాడతావా? వారికి ధైర్యం చెప్తావా? దేవుడు మనకు ఆస్తి ఇచ్చాడు. ఎప్పుడో ఆస్తితో మనము ఆ ప్రేమను మనం చూపిస్తున్నామా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మా ఇంటికి ప్రార్థనకి ఎవ్వరూ రాలేదండి. నువ్వు ఎప్పుడైనా వెళ్తే కదా, నువ్వు ఎప్పుడైనా వెళ్తే కదా నీ గురించి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే నీవెవడో సంఘంలో ఎంతమందికి తెలుసు? కొంతమందికి సంఘంలో ఉన్నటువంటి పేరు కూడా తెలియదు, చాలా మంది ఒకరి పేరు ఒకరు తెలియదు. అలా ఉన్నావంటే నువ్వు ఇంకా రావాలా, సహవాసంలోనికి రావాలా. నీ ప్రేమలో నీవు మాదిరిగా ఉండాలా. ఏమంటే కొంతమంది బిడ్డలు ఉన్నారు స్త్రీల సమాజంలో చక్కగా ఏదైనా వాక్ తెలిస్తే చిన్న సహవాసం, ముఖ్యంగా భారతి గారు లాంటి వాళ్ళు ఎక్కువగా పురుకొలుపుతూ ఉంటారు. అలాగా ఏమైనటువంటి దేవుని పిల్లరా, అటువంటి సహవాసం ఉందా నీకు? అటువంటి ప్రేమ ఉందా? ప్రేమ అంటే నా దగ్గర డబ్బు లేదండి, ఏమైనా సాయం చేస్తానండి, నేను ఎప్పటికీ నీ ఇవ్వగలనండి, నా దగ్గరే లేదని అనడానికి లేదు. దేవుడు నీకు ఎంతో ఆస్తి ఇచ్చాడు. ఏమంటే మన అవయవాలని ఖరీదు కడితే ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చాడు నీకు. ఒక కిడ్నీ దొరక్క 30 తిప్పలు పడతా ఉన్నారు, 50 లక్షలు పెట్టైనా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. నీకు ఎంత ఆస్తి ఇచ్చాడు దేవుడు. ప్రేమలో మాదిరి, తర్వాత విశ్వాసములో మాదిరి. దేవుని బిడ్డరా, నీ విశ్వాసములో మాదిరిగానే ఉంటున్నావా? ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21:22. మరియు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్మని ఎడలా అవి మీరు పొందుదురని దేవుని బిడ్డరా, విశ్వాసంలో మాత్రమే నీవు ప్రభువు ప్రార్థన చేస్తున్నావంటే ఈయన చేయగలడు, ఖచ్చితంగా ఈయన నాకు అనుగ్రహించగలడు, ఈయనకి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి నమ్మి విశ్వాసంతో నీవు ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు పొందుకుంటావు. ఆ కొరమైనటువంటి విశ్వాసం ఉండకూడదు. విశ్వాసంలో ఒక్కొక్కసారి సంఘంలో కొంతమంది దీనత్వం కలిగినటువంటి స్త్రీలు వారు చేసేటువంటి పనుల ద్వారా, కొంతమంది వారి లేమిటి పరిస్థితుల్లో వారు ఇచ్చేటువంటి కానుక ద్వారా, వారి యొక్క ప్రయాస ద్వారా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తామా ఎంత గొప్ప విశ్వాసం ఏమిటి, ఎంత గొప్ప విశ్వాసం అనిపిస్తూ ఉంటుంది. విశ్వాసంలో ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలా. ప్రభు పరిచయంలో మాదిరిగా ఉండాలా. ఎంత నమ్మకం ఏంటి వీడికి, ప్రభు అంటే ఇంత ప్రేమ ఏమిటి, ఏంటి ప్రభు మీద ఇంత డిపెండ్ అయిపోతా ఉంది అన్నట్టుగా విశ్వాసంలో చూసినటువంటి వారు ఏమండి మాదిరిగా మనల్ని అనుకోవాలి. చివరిగా మరొక చూసినట్లయితే పవిత్రతలో మాదిరి. పవిత్రత, పరిశుద్ధత, పవిత్రతలో నీవు మాదిరిగా ఉండాలా. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 12:14. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడదు. పవిత్రతలో మాదిరి.
ఏమండి పవిత్రత, పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఈ ఫ్రెండ్స్ తో నువ్వు బయటకు వెళ్తున్నావు అనుకో, రారా దమ్ము కొడదాం, రారా మందు తాగుదాం, రారా ఇదిగో ఈ సెల్ ఫోన్ వీడియో చూద్దామంటే అరే నేను రానురా, నేను రాను, నేను ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వాడిని, నేను ఇటువంటివి నేను చూడను అని చెప్పినప్పుడు నిన్ను బట్టి అన్యజనుల మధ్య దేవునికి మహిమ, దేవుడు పొంగిపోతాడు మాట, దేవుడు పొంగిపోతాడు. లేనటువంటి దేవుని బిడ్డరా, పవిత్రతలో మాదిరిగా ఉండాలి. ఏమంటే ఇటువంటి నేను పాల్గొనండి, ఇటువంటి నేను రానండి, ఇటువంటి నేను చూడండి, సినిమాలు నేను చూడండి, ఏమండి ఇటువంటి మాటలు నీవు చెప్తూ ఉంటున్నప్పుడు దేవునికి ఎంతో మహిమ. పవిత్రతలో మాదిరిగా ఉండాలంట, ఆవిడలా ఉండాలండి, ఆవిడలా జీవించాలండి, ఆయనలా బతకాలండి. ముఖ్యంగా నీ ఇంట్లో నీవు మాదిరిగా ఉండాలి పవిత్రతలో. మా నాన్న చాలా పరిశుద్ధుడండి, మా అమ్మ ప్రార్థనా పర్వాలండి. ఇటువంటి మాదిరి నీ బంధువుల్లోనూ, నీ వీధిలోనూ, నీ ఇంటిలోనూ, నీవు నీ సంఘంలో కూడా నీవు మాదిరిగా నీవు ఉండాలి. పౌలు గారు హెచ్చరిస్తున్నారు తిమోతితో, ఇదిగో తిమోతి, మాటలోనూ ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలో నీవు మాదిరిగా ఉండు. విశ్వాసం నీవు మాదిరిగా ఉండు. ఆత్మహత్య డానియల్ గారు ఒక పాట రాస్తారు, చక్కని పాట పాడతారు ఆయన. నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా నీలో క్రీస్తుని చూసారా? ఆయన మనం చూసేటువంటి విధంగా మనం మాదిరిగా ఉండాలి. నీ ఉద్యోగంలో నీవు మాదిరిగా ఉండాలి, నీ వ్యాపారంలో, నీ కాలేజీలో, నీ ఇంటి దగ్గర, నీ బంధువుల దగ్గర, ప్రతి దగ్గర కూడా మాదిరిగా ఉండాలి. అబ్బో వారు క్రైస్తవులండి, వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారండి, వారు ఇటువంటి వాటిలో పాల్గొనండి, వారు రారండి. ఇటువంటి మాదిరి మనం కలిగి ఉండాలి. అలాగని చెప్పి ఇతరులను ప్రేమించి వాళ్ళు ద్వేషించమని నా ఉద్దేశం కాదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, మన ఇంట్లో చనిపోయారండి, వారు దినం కార్యక్రమం పెట్టుకున్నారు, ఆ భోజనాలకి వెళ్ళమంటారు మాస్టర్ గారు, వెళ్ళొచ్చా మాస్టర్ గారు అని అడుగుతారు, ఆర్థిక తిరిగినట్టు. అప్పుడు నేను చెప్తా ఉంటాను, అమ్మ వెళ్ళండి, చెప్పే మాట అదే, వెళ్ళండి, వెళ్ళి కడుపు నిండా భోజనం చేసి రండి. కానీ అక్కడ విగ్రహారాధన చేస్తారే, దాంట్లో పాల్గొంటారు. ఏ పిండాలు అవి పెట్టి చేస్తాం, ఆ పూజలో దాంట్లో మీరు పాల్గొకండి, వెళ్ళండి, భోజనం చేయండి. అవసరమైతే నీవు సిగ్గుపడకుండా అమ్మ వచ్చిన ప్రార్థన చేయమంటారా, మీ ఆదరణ కొరకు చిన్న ప్రార్థన చేయమంటారా అడగండి. వాళ్ళు సంతోషం కలిగి అమ్మ చేయండి. వైట్పట్రావు గారు తన భార్య చనిపోయారు చాలా దుఃఖంలో, డాక్టర్ గారు. అప్పుడు నేను వైట్పట్రావు డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర నేను డైరెక్ట్ గా అన్నాను, సార్ చిన్న ప్రార్థన చేస్తానండి, ఆయన చేయండి, ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేసి నేను రావడం జరిగింది. ఆ ప్రేమ ఆయన ఎప్పటికీ మర్చిపోయాడు. ఎప్పుడెల్లా ఫీజు తీసుకోడు, బాబుకి చిన్న సమస్య వచ్చింది, ఎప్పుడెల్లా ఫీజు తీసుకో, ప్రేమ ఉండిపోతుంది అండి. ఈరోజు నువ్వు అటువంటి వాటి దగ్గర నువ్వు వెళ్ళి వచ్చి నువ్వు సిగ్గుపడకుండా నువ్వు ప్రార్థన చేస్తానంటే ఒక చిన్న మాట్లాడు, అమ్మ చెయ్యన్నారనుకో, ఖచ్చితంగా చెయ్యి ప్రార్థన. నీకు రాదా? ఏమన్నా అడుగుతున్నావు, నీకు రాదా? వచ్చు కదా, ప్రార్థన చేయి. ప్రార్థన మంత్రాలు కాదు కదా, నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ వద్దన్నారు అనుకో, అమ్మా వచ్చి నీ పాద దూరం అక్కడ దులిపేసి వచ్చే, ఆ తీర్పు ఆవిడికే. కాబట్టి విన్నట్లు అంతేకాదు, వాళ్ళు ద్వేషించదు ఎవరిని కూడా. ప్రసాదాలు మేము తిన్నాం, మీరు మాకు బయట సేదరించుకోకండి, ఏమంటే అది ఇంట్లో మీరు పెట్టుకుంటారో అది వేరే విషయం. ప్రార్థన చేసుకొని మోకరించి భగవంతుని శుద్ధి దయచేసి కొంతమంది ముందుగానే చెప్పండి, అమ్మ మేము కొద్దిగా విగ్రహాల దగ్గర పెట్టి మేము తినలేమని చెప్తే వారు వేరేగా
ఇస్తారు. అంతేగాని ద్వేషించకండి. ద్వేషించినటువంటి దేవుని బిడ్డరా మాదిరి కలిగి ఉంటారు. ఏంటంటే మాదిరి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మాదిరి కలిగి జీవిద్దాం. ప్రభుని మహిమ పరుద్దాం. మన జీవితాన్ని ధన్యత చేసుకొని పరలోక రాజ్య వారసులుగా మార్చబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం. కానుకలు సేకరించుకుందాం.